కూడా చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకుని నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీవు యెహోవా మాట తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసి హిత్యుడకు ఊరియాని కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగినట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీల చేత నీవు అతను చంపించింది కదా, నీవు లక్ష్యము చేయక హిత్యుడకు ఊరియా భార్యను నీకు భార్యగినట్లు తీసుకుని నందున నీ ఇంటి వారికి సదాకాలం ఏం కలుగుతుంది? ఈ మాటలు నాతానికి ఎట్ట తెలుసు? అమ్మా వినండి, వింటున్నారు చాలామంది. దావీదు చేసినటువంటి ఈ సీక్రెట్ పాపము నాతానికి ఎలా తెలిసింది? నాతాను పంపించింది ఎవరు? దేవుడు పంపిన ప్రవక్తలు వేరుగానే ఉంటారు. మనుషులు అంతటా వచ్చిన ప్రవక్తలు మనుషుల్లాగే ఉంటారు. మనుషులు వాళ్ళంతటా వాళ్ళు ప్రవక్తలకు వచ్చిన వాళ్ళు సోది చెప్తూ ఉంటారు. దేవుని నుండి వచ్చిన ప్రవక్తలు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. ఇప్పుడు దావీదు అనుకుంటున్నాడు, నేను బెత్షెబతో పాపం చేశాను, తన భర్త అయినటువంటి ఊరియాని కూడా అసలు ఎంత ఊరియాని చంపిన సంగతి ఎవరికి తెలియదండి. సరే ఎలాగైనా చంపాలి అనుకుని ఏం చేశాడు సార్? ఆయన చేతికి ఇచ్చాడు మరణశాసనం, తాకీదు రాసి నువ్వు వెళ్ళి సైన్యాధిపతికి ఇచ్చేసి అంటే ఆయనకి ఇస్తే ఆయన ఇతన్ని ముందు పెట్టు అన్నాడు. యుద్ధంలో తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ముందు పెట్టాడు. ఇది పాపం తెలుసా? ఆయన మరణశాసనం ఆయన లాక్కెళ్ళాడు. ఎంత అమాయకంగా ఉన్నాడు, మంచివాడు, యుద్ధానికి కూడా వెళ్లకుండా అక్కడే ఉండి చాలా మంచి వ్యక్తిని ఒక తప్పు చేసి దాన్ని కప్పుకోవడానికి కోసం ఇంకో ఏం చేశాడన్న మర్డర్ చేశాడు. ఇప్పుడు దావీదు వ్యభిచారి, ఒక మర్డర్. దావీదు దేవునికి ఇష్టమైన మనుష్యుడే, కానీ ఇది అనుకున్నాడు ఇంకా ఎవ్వరికి తెలియదులే. కానీ దేవుడు చూశాడో లేదు, చూసి నాతాను పంపించి ఒక స్టోరీ చెప్పించింది. ఆ స్టోరీలో ఈ దావీదు ఏమంటాడు? అతను మరణమైపోవాలి, 4 గొర్రెలు బ్రతికే, ఆ మనుష్యుడు నీవే అని దావీదుతో చెప్పాడు. ఉన్నది ఉన్నట్టుగా, చేసింది చేసినట్టుగా దేవుని చేత బయలుపరచబడి ఉన్నదాన్ని చెప్పిన ప్రవక్తే నాతే. ప్రవక్తలు అంటే ఎలా ఉండాలంటే ఇలా ఉండాలండి. దేవుడిని ఆశ్రయిస్తాడు సంగతి తర్వాత, ముందు నీవు సరి చేసుకో, లేదా నీ ఇంట్లో యుద్ధము కలుగుతుంది, నీ ఇంటి వారికి యుద్ధం కలుగుతుంది. తర్వాత చూడండి 11, నా మాట ఆలకించి యెహోవానకు నేను సెలవిచ్చింది, నా ఇంటి వారి మూలంగా నీకు అపాయము పుట్టిస్తాను. నీ ఇంటి వారి మూలంగా నీకు అపాయం పుట్టిస్తానంటే అబ్షాలోము దావీదుకి వ్యతిరేకంగా లేస్తాను, నేను రాజును అవుతానని. అన్నదమ్ములు ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు, తెలుసా మీకు? అన్నదమ్ములు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు. నువ్వు అడిగితే నేను భార్యలు ఇచ్చేవాడిని కదా, ఇంకా నువ్వు ఇలా ఎందుకు చేసావని దావీదుతో మాట్లాడి నీవు చూచుండగానే నీ భార్యను తీసి నీ చేరువ వారికి అప్పగించాను. 12, పగటి యందు వాడు అంత సహించు, నీవు నీ కార్యం రహస్యంగా చేస్తే కనుక ఇశ్రాయేలు అందరూ చూచుండగా పగటి యందు నేను చెప్పిన దానిని చేయించునన్ను, నేను పాపము చేసేదిని దావీదు నాతానుతో అనగా. ఏమన్నాడు దావీదు? నేను పాపము, ఇది దావీదులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం తెలుసా? నువ్వు తప్పు చేసావని చెప్తే తప్పును ఒప్పుకున్నాడు. నువ్వు చూసావా, నీకు తెలుసా అని చేశాడా? దేవుడు మాట్లాడిన సంగతి అర్థమైపోయింది దావీదుకి. నేను పాపము చేసి తిని అని తనను తాను సరిచేసుకొని దేవుని ముందు పాపము చేసిన దావీదు నాతానుతో అనగా, నాతో నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపము. దేవుడు పాపాన్ని పరిహరించాడు లేదా? పరిహరించాడు పాపాన్ని, కానీ పాపం వల్ల వచ్చే జీతం తప్పనిసరిగా అనుభవించాడు. నన్ను చెప్తా, మన పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడా లేదా? అమ్మ వినండి జాగ్రత్తకి, చాలా మంచి మాట. పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడా లేదా? యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. పాపం వల్ల వచ్చే జీతం మరణము. నీవు పాపం చేసి దేవుని దగ్గర ఒప్పుకుంటే ఖచ్చితంగా క్షమిస్తాడు, దేవుడు క్షమించేవాడు. కానీ శిక్ష అంత దావీదే చూడండి 4 గొర్రెలను ఇవ్వాల్సి వచ్చింది. అబ్షాలోము చనిపోయాడు, తర్వాత ఇంకో కుమారుడు చనిపోయాడు, ఇంకిద్దరు కుమారులు చనిపోయారు, 4 కుమారులు చనిపోయారు. తండ్రి మీదకి దాడి చేశాడు ఒక కుమారుడు. ఎంత ఒప్పుకొని పాపం చేసిన తర్వాత ప్రార్థన చేసిన దాని పర్యవసానం మాత్రం దావీదు అనుభవించాడు. పాపం చేసి ఒప్పుకుంటే క్షమిస్తాడా లేదా? క్షమిస్తాడు, కానీ దాని పర్యవసానం తప్పనిసరిగా. ఇక్కడ చూడండి దావీదు అందుకే ఒక పాట పాడతాడు కదా, శుద్ధ హృదయం కలుగు చేయని. నాకు శుద్ధ హృదయం కలుగు చేయమని దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేసి పాపం ఒప్పుకున్నాడు, క్షమించబడ్డాడు. కానీ ఆయన ఆ యొక్క 4 గొర్రెలు మాత్రం ఇక తప్పలేదు. ఇప్పుడు చెప్పండి, ఒక ప్రవక్త వచ్చి ఏం చెప్పాడు? సరి చేసుకున్నాడా లేదు దావీదు? ఇదే ఇర్మియా ఏం చేసి, ఇర్మియాని ఆయన మనసు ఏం చేశాడు? చంపించాడు, రంపాలతో గోయించి చంపించాడు. యెషయాని రంపాలతో గోయించి
చంపించే. చూడండి, రాజుకి వెళ్ళి నువ్వు సరి చేసుకుంటే నువ్వు నా చెప్పేవాడు అని చెప్పేసి ప్రవక్తను చంపించాడు. ఇక్కడ ఈ దావీదు ఏం చేశాడంటే, సరే, ఆత్మీయులు కాని దానికి అర్థం అదే. వ్యత్యాసం ఏంటంటే, ఆత్మీయులైన వారు వాక్యం విని సరి చేసుకుంటారు, ఆత్మీయులు కాని వాళ్ళు ఎదుటి వ్యక్తిని దోషణగా మాట్లాడారు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము సేవకులు చెప్పినప్పుడు సరి చేసుకునేవాళ్ళు ఆత్మీయులు, తిరగబడేవాళ్ళు లోకస్తులు. అర్థమవుతుందా? నా గురించి చెప్పాడు వీడు, నన్ను చూసి చెప్పాడు, నా గురించి తెలుసు కాబట్టి మాట్లాడాడు అనే మాటలు మీరు అనుకోవద్దు. దేవుని వాక్యము మనకు బోధించినప్పుడు సరి చేసుకుంటే మంచిది, ధన్యులు అవుతాం. సరి చేసుకోకపోతే ఎవరి కర్మ వాళ్ళది. కాబట్టి ప్రవక్తలు అనేవాళ్ళు ఇలాగ చెప్పాలి. ప్రవక్త ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. మీరు ఎక్కడైనా ప్రవక్తలను తెలిస్తే వెళ్ళారు అనుకోండి, చెప్తున్నా నేను, వాళ్ళు ఇదిగో దీనివల్ల ఇలా జరిగింది. వాళ్ళు ఏం చెబుతారంటే ప్రవక్తలు, మీ ఇంటి మూల మీద ఇది అడ్డుగా ఉంది, మీ చెట్టు ఎండిపోయింది, మీరు ఏదో తొక్కారు. ఈ ప్రవక్తలు చెప్పేదంతా ఈ సొల్లు కబుర్లేనండి ఈ రోజుల్లో. అర్థమవుతుందా మీకు? ప్రవక్తలను చెప్పుకున్న వాళ్ళని ఏం చేయాలో తెలుసా? మీ ఇంటి మీద రాయి ఎక్కువ కట్టారు, కొంచెం మీరు మూల మీద కొంచెం ఎక్కువ పోసారు, మీ గుమ్మం ఇలా ఉంది, మీ గుమ్మం కిందకు ఉండాలి. ఏంటిదంతా? నేనేం దాని గురించి మాట్లాడట్లేదు. మీరు అంతా ఇల్లు కట్టుకుంటే చక్కగా కట్టుకుంటే తప్పేమీ లేదు. కానీ ప్రవక్తలు కూడా ఇది మాట్లాడితే మన దేవుడు ఎంత గొప్పవాడు, వీటన్నిటిని జయించినవాడు, ప్రాణం పెట్టిన దేవుడు ఈ చిన్న చిన్న విషయాల్లో మన శిక్షిస్తాడు చెప్పండి. కాబట్టి ప్రవక్త అనేవాడు ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా బోర స్పష్టంగా మాట్లాడాలి, లేదంటే నష్టపోతాయి. ఈ రోజులు అనేక మంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవచనాలు అనేక మంది నరకానికి వెళ్ళిపోతాయి. కారణం ఎవరు చెప్పండి? గొర్రెల కాపర్లు సరిగా బోధ చేయకపోవటం వలన. సరిగా ఉన్న వాక్యాన్ని ఉన్నట్టు వాక్యము చెప్పటం అనేది వాళ్ళ వంతు, తీసుకుపోవడం అనేది మీ వంతు. దేవుడు ఏదైనా తోటలో ఏం చెప్పాడు? పండు తింటే నిశ్చయంగా చచ్చిపోతావని ఆదాము హవ్వకు చెప్పాడా లేదా? కానీ వాళ్ళు ఏం చేశారు? లోపల తిన్నారు, చచ్చిపోయారు. ఎవరిది శిక్ష? వారికే. కానీ వాక్యం మాత్రము ఇక్కడ దావీదు ఏం చేశాడంటే సరి చేసుకొని చక్కగా ఆయన దేవుని ఎదుట నిలబడ్డాడు. కాబట్టి తనకు చివరికి ప్రాణంతో నిలబడ్డాడు, దేవుని దగ్గర సరి చేసుకున్న తర్వాత క్షమించబడ్డాడు. ఏదైతే పరిహారం ఉందో అది కూడా అప్పగింది. కాబట్టి నాతాను ప్రవక్త లాంటి వాళ్ళు మన మధ్యలో ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకునే ప్రవక్త ఎవరు? హోషేయ దగ్గరికి ఇంకా వెళ్ళామనుకున్నారా? ఇంకా వెళ్ళలేదు. ఎందుకు చెబుతానంటే ఇవన్నీ హోషేయ దగ్గర కొంచెమే ఉంది, అది ఏంటో ప్రత్యేకత నేను చెప్పి ముగించేస్తాను తర్వాత. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెషయా గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. పంపగా సంవత్సరం అస్తోదీలతో యుద్ధం చేసి వారిని పట్టుకున్నా. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగూ, నీవు పోయి ఈ నడుము మీద గోనె పట్ట విప్పి నీ పాదం నుండి జోళ్ళు తీసివేయము. అతను లాగు చేసి దిగంబరి జోళ్ళేకి నడుచుచుండగా, యెహోవా నా సేవకుని యెషయా ఐగుప్తుని గురించి శోషణ గురించి సూచనగా సాదృశ్యంగా 3 సంవత్సరం దిగంబరి జోళ్ళేకి నడుచున్న ప్రకారము అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తు తమ దేశంలో కొనుగోబడిన కూషీలను, పిన్నలను, పెద్దలను, దిగంబరుల చెప్పులు లేని వారిని పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమైనట్లు పిరుదుల మీద వస్త్రమును ఆయన తీసివేసే వారిని కొనిపోవును. ఇప్పుడు చూడండి, యెషయాకు మాట చెప్పాడు, నువ్వు వెళ్ళి ఇదిగో వాళ్ళకి. యెషయా ప్రవక్త తెలుసుగా మీకు, ఆయన ఎలా తిరిగాడు తెలుసా? 3 సంవత్సరాల్లో దిగంబరిగా తిరిగాడంట. అమ్మ వినండి పిల్లలు, త్వరగా వచ్చి కూర్చోండి. యెహోవా నా సేవకుడు 3వ వచనం, నా సేవకుడు యెషయా ఐగుప్తుని గూర్చియు కూషుని గూర్చియు సూచనగా సాదృశ్యముగా 3 సంవత్సరము దిగంబరి జోడు లేకే నడుచున్న ప్రకారము. ఎన్ని సంవత్సరాలు నడిచాడు ఆయన? యెషయా ప్రవక్త. నిన్న చెప్పే కదా, అర్థమయ్యే రీతిగా ఇలిస్ట్రేషన్ ఉపమాన ప్రకారం చెప్పాడు. ఇప్పుడు యెషయా కూడా ఆ ప్రజలకు అర్థమయ్యే రీతిగా దిగంబరిగా 3 సంవత్సరాల మధ్య తిరిగాడంట. జోళ్ళు కూడా లేవు, చెప్పులు. ఎందుకు ఇలా దేవుడు తిప్పాడు తెలుసా? తర్వాత మీరు లోపడకపోతే మీ పరిస్థితి కూడా ఇలా దిగంబరులు అయిపోతారు అని సాదృశ్యంగా ఉండడం కోసం యెషయా ప్రవక్తను పంపించాడు. పిల్లలు కూర్చోవాలి, త్వరగా మాట్లాడొద్దు, తిరగొద్దు. అర్థమైందా? యెషయా ఎలా తిరిగాడంట? 3 సంవత్సరాలు దిగంబరిగా, బట్టలు కూడా జోళ్ళు కూడా. ఎందుకు తిరిగాడు? ఎందుకు తిప్పించాడంటే దేవుడు, ఎలాగైతే మీరు దిగంబరులు అయిపోయారు, జోళ్ళు లేకున్నారో నేను చూపిస్తున్న సాదృశ్యంగా మీరు కూడా తర్వాత
వాళ్ళు వచ్చి మీ మీద ముట్టడి చేసినప్పుడు దిగంబరులుగా మారిపోతారు, జాగ్రత్త అని చెప్పడం కోసం సాదృశ్యం. అంటే ప్రవక్తల గురించి చెప్తూ ప్రవక్తలు ఎంత తెగించారో, ఎంతగా దేవుని కోసం నిలబడ్డారో చూడండి. తర్వాత ఇంకొక యెహెజ్కేలు 5వ అధ్యాయము 1 వచ్చింది చూడండి. యెహెజ్కేలు 5వ అధ్యాయం 1. మరియు నరపుత్రుడా, నీవు మంగళకత్తి వంటి వాడి కదా, ఒకటి తీసుకొని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకొని రాసి తీసుకొని ఆ వెంట్రుకలను కూల్చి భాగములు చేయి. పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు పట్టణములో వాటి 3వ భాగమును కాల్చి 2వ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయు రీతిగా దాని చుట్టూ విసిరి కొట్టి ఇక్కడ దానికి ఎగిరికొని. చాలా ఉంటుంది చూడండి. మరియు నరపుత్ర, నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి వంటి తీసుకుని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకొని త్రాసు తీసుకుని నీ వెంట్రుకలు పక్కన. ఇప్పుడు చూడండి, ఏమన్నా నీకు గుండు చేసుకున్నాడండి. ఏ ప్రవక్త అయినా హెచ్కేల్. దేవుడు ప్రవక్తలకి సాదృశ్యంగా మీరు దేవుని మాట వినకపోతే, దేవుని మీద తిరుగుబాటు చేస్తే మీకు ఏది లేకుండా చేస్తారని చెప్పే నిమిత్తం సాదృశ్యంగా ఇలా. ఎందుకు గుండేసి తిరుగుతున్నాడు ఆయన అని అన్నారు. మనం దేవుని మాట వినకపోతే మనకు కూడా అదే గతి పడుతుందంట అని గుండు వేసుకొని ఆయన తిరిగాడు హెచ్కేల్. తర్వాత ఇర్మియా గ్రంథం కూడా చూడండి, 27వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా 27:2. 27వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చున్నాడు, నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొని వాటి యెరూషలేము కుదర సిద్కియద్దకు వచ్చిన దూతల చేత ఎదోము రాజునందుకు, మోయాబు రాజునందుకు, అమ్మోని రాజునందుకు, తూరు రాజునందుకు, సీదోను రాజునందుకు పంపము. ఆ దూతల యజమానులు తెలియజేయాలని ఆజ్ఞ వారితో చెప్పి, మీరు మీ యజమానులు తెలియజేయాలని సైన్యంలో గద్దిగదు యెహోవా ఇశ్రాయేలు దేవుడైన సెలవిచ్చున్నది. అధిక బలము చేత చాచిన బాహువు చేత భూమి నరులను జంతువులు ఎన్నో సృజించి. ఇప్పుడు చూడండి, 8వ వచనం చూడండి. ఏ జనము ఏ రాజ్యం బబులోను రాజు నెబుకద్నెజరుకు దాస్యము చేయనలుగా బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకుంటూ దానిని నేను అతని చేత బొత్తిగా నాశనం చేయించుడుగా జనమును కటకము చేత, క్షామము చేత, తెగులు చేతను శిక్షించేదను. కాబట్టి మీ ప్రవక్తలేమి, సోదిగాండ్రేమి, కళ్ళకనువని, కాలజ్ఞానులే, మంత్రుని బబులోను రాజునకు దాసులు కాకుందని మీతో పలుకున్నప్పుడు మీరు వారిని లక్ష్యము పెట్టక. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది. ఈయన ఏం చేశాడంట? కాడి మోసాడంట 3 నెలలు. మీరు కనుక దేవుని మాట వినకపోతే బబులోను రాజు వచ్చి మీ మీద కాడి మోసి మిమ్మల్ని భారాలతో ఇబ్బంది పెడతారు, జాగ్రత్త అని చెప్పాడు. 3 నెలలంట. ఎవరు? ఇర్మియా. కాడి మోసుకుంటా రోడ్లు అమ్మడి తిరుగుతున్నానంట. చూసిన వాళ్ళంతా ఏంటి ఇర్మియా ఎలా తిరుగుతున్నానంటే, మీరు దేవునికి లోబడకపోతే, దేవుని మాట వినకపోతే తర్వాత బబులోను రాజు వచ్చి మీ మీద కాడి మోపి మిమ్మల్ని ఈ విధంగానే హింస పెడతాడు అని చెప్పడం కోసం చేశాడు. ఇప్పుడు మనం హోషేయ గ్రంథంకి వచ్చేస్తే చూడండి, ఇంకొక విషయం ఏంటంటే యెహెజ్కేలు 24:15 కూడా చూడండి. యెహెజ్కేలు గ్రంథము 24:15 సెలవిచ్చాను. నీ కన్నులకు ఇంపైన దాన్ని యొద్ద నుండి ఒక దెబ్బతో తీసివేస్తున్నాను. అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు కార్చవద్దు, మృతులకై విలాపం చేయక నిశ్శబ్దంగా నిట్టూర్పు విడువము. చాలు. ఇది ఎందుకు చెప్పాడు తెలుసా? యెహెజ్కేలు మీకు ఒక విషయం చెప్తానండి. ప్రవక్తలు చాలామంది సంతోషంగా లేరు. యెహెజ్కేలుకి ఇష్టమైన తన భార్యను దేవుడు తీసుకెళ్ళిపోయాడు. కానీ నువ్వు ఏడవద్దు, అంగలార్చవద్దు, కన్నీరు. ఎందుకంటే ఈ ప్రజల దగ్గర నుండి వాళ్ళు ఏదైతే ప్రేమిస్తారో నాకన్నా ఎక్కువ దాన్ని తీసేస్తానో వారికి ఇలాగ సూచనగా చెప్పడానికి నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. వాళ్ళకి చెప్పడం కోసం అంట యెహెజ్కేలు భార్యను తీసేసాడంట దేవుడు. నీకు అర్థమవుతుందని చెప్పేది. ఎందుకు తన భార్యను పోగొట్టుకున్నాడు యెహెజ్కేలు అంటే, నువ్వు ఏడవద్దు, నువ్వు వెళ్ళి సూచనప్రాయంగా చెప్పు వాళ్ళకి, ఇశ్రాయేలుకి, నీవు గనక లోబడకపోతే నాకన్నా దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో నీకు ఇష్టమైన దాన్ని ఒక్క దెబ్బతో నేను. కాబట్టి ఈరోజు మీరు దేవుని కన్నా ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి. మనుషులు బాగా ప్రేమిస్తారు ఇంట్లో వాళ్ళని, సడన్గా వాళ్ళు పోతే వాళ్ళు మనుషులు అవుతారు, ఇంకా అస్సలు వాళ్ళు కన్నీరు కారుస్తూనే ఉంటారు. ఇలాంటి విషయాల్లో దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నాకన్నా దేన్ని ఎక్కువ ప్రేమించినా ఒక్క దెబ్బతో దాన్ని తీసివేస్తాను. కాబట్టి సూచనప్రాయంగా నీ భార్యని తీసుకుంటాను, వెళ్ళి వాళ్ళకి చెప్పంటాడు. అసలు ఇదేమన్నా బాగుందండి? ఎదుటోడు చెప్పడం కోసం యెహెజ్కేలు భార్యను దేవుడు తీసుకోవడం ఘోరం కదా. దేవుడు అలా చెప్పాడు. ఇప్పుడు ఇంకొక హోషేయ దగ్గరికి వచ్చేద్దాం. హోషేయ గ్రంథం ఓపెన్ చేయండి. హోషేయ గ్రంథం
ఓపెన్ చేశారా? హోషేయ 744 పేజీ తీయండి, పక్కనే హోషేయ గ్రంథం ఉంటుంది. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినంలో, యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలు దినముల్లో బేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. 2, మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక. వినండి, జనులు పాపం చేస్తే దేవుడు హోషేయకి ఏం చెప్పాడు చూడండి. నీవు పోయి వ్యభిచారం చేసి స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకును అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడు పోయి దెబ్లయము కుమార్తె అయిన గోమేరును పెండ్లి చేసుకుని ఆమె గర్భవతి, అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగూ సెలవిచ్చెను, అతనికి ఇజ్రాయేలును పేరు పెట్టు. ఇజ్రాయేలులో యెహో ఇంటి వారిని కలుగజేసిన రక్తదోషం బట్టి ఇంకా కొంతకాలం నేను వారిని శిక్షించి ఇశ్రాయేలు వారిని రాజ్యం ఉండకుండా తీసివేదాను. అదే మన ఇజ్రాయేలు వారి విల్లు వెరుతున్నాం. పిమ్మట ఆమె మరలా గర్భవతి కుమార్తెను కనగా యెహోవా అతని సెలవిచ్చింది, దీని లోహురమ అనగా జాలి నందని పేరు పెట్టము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించును, వారి యొల్ల జాలి పడను. సరే, ఇదంతా వినండి. దేవుడు హోషేయను పిలిచి, నా ప్రజలందరూ వ్యభిచారం చేస్తున్నారు కాబట్టి నువ్వు వెళ్ళి ఒక వాక్యం చెప్పన్నాడా? ఎంత ఘోరం చూడండి. యెహెజ్కేలు భార్యని అని తీసుకెళ్ళిపోయాడు. దేవుడు క్రూరుడా? కాదు, ఆయనకు లెక్క ఉంటుంది. యెషయా, ఇర్మీయా అన్న పర్లేదు కొంచెం, కానీ ఇక్కడ యెహెజ్కేలు భార్య పోయింది. హోషేయతో దేవుడు అంటున్నాడు, నా ప్రజలందరూ కూడా వ్యభిచారం చేస్తున్నారు, నువ్వు పోయి వ్యభిచారం చేసే స్త్రీని పెళ్ళాడు అన్నాడు. ఇది నిజంగా ఎంత ఘోరమైన కార్యం చెప్పండి. వ్యభిచారం చేసే స్త్రీ అంటే ఎంతో మందితో ఆవిడ పాపం చేసి ఉంటుంది. అలాంటి స్త్రీని వెతికి, అమ్మ నేను నిన్ను పెళ్లి చేసుకుని, తల్లిదండ్రులు ఏమంటారు? ఎరా పిచ్చోడా, నీకు ఆవిడ దొరికిందా? దేవుడు చెప్పిన మాటకి లోబడ్డా లేదా హోషేయ? వెంటనే అతను లేచి వెళ్ళి చేసుకుని ఉంటుంది. అతను అడ్డం తిరగవచ్చు, ప్రభా నేను నీ మాట మాత్రము వినను. ఆ హోషేయ ప్రవక్త గొప్పవాడు ఎందుకంటే దేవుని మాట విని ఏదైతే చెప్పాడో, ఇప్పుడు దేవుడు పవిత్రమైన స్త్రీని చేసుకోమని చెప్పొచ్చు, వ్యభిచారం చేసే స్త్రీ ఎందుకు చేసుకోమన్నాడు? ఆయన లేచి వెళ్ళిపోయి ఒక కుమార్తెని వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక కుమార్తె పుట్టింది. పుట్టిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయింది. వినండి, దీని అర్థం ఏంటంటే హోషేయ గురించి, నువ్వు వెళ్ళి జనులతో చెప్పు, ప్రజలందరూ వ్యభిచారంతో దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఓకే, విడిచిపెట్టిన తర్వాత అలాంటి వ్యభిచారిని కూడా నేను ప్రేమించగలను. వినండి జాగ్రత్తగా, అలాంటి వ్యభిచారాలు ఉన్న పాపాత్ములను కూడా నేను ప్రేమించగలను వాళ్ళు చెప్పి నువ్వు పెళ్లి చేసుకొని చూపించట్లే. నేను ఎలాగైతే వివాహం చేసుకున్నానో వ్యభిచార స్త్రీని ప్రేమతో, అలాగే పాడైపోయిన మిమ్మల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, హక్కున చేర్చుకుంటాడు. ఆయనని విడిచిపెట్టే దేవుడు కాదు, తేడాలు ఏమీ లేవు దేవునికి అని చూపించే నిమిత్తం అంట వ్యభిచార స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత బాగానే ఉన్నారు కొంతకాలం, పిల్లలు పుట్టారు. కానీ తర్వాత ఆవిడ ఏం చేసి మరలా వెనక్కి చూడండి, బ్యాక్ టు లైఫ్. మళ్ళా ఎంతోమంది దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర నిలబడి వాళ్ళు మరలా దేవుని విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు లేదా? దాని అర్థం ఏంటి? లోకాన్ని విడిచి మళ్ళీ లోకాన్ని, వాంతి చేసిన దాన్ని విడిచిపెట్టి మరలా వెళ్ళి వాంతిని తినండి. అట్లాగే ఈ స్త్రీ వెళ్ళిపోయిందంట. దేవుని తెలిసి ఇవన్నీ మనుషుల స్వభావం అలా ఉంది కాబట్టి ఆవిడ విడిచిపెట్టి వెళ్ళిపోతే మరలా ఆయన వెళ్ళిపోయి ఆమెను హక్కున చేర్చుకో. చూడండి, ఇదిగో వ్యభిచార స్త్రీని నేను హక్కును చేర్చుకున్నాను, నాకు కుమార్తెలు పుట్టారు, కానీ ఆ స్త్రీ మరలా విడిచి లోకానికి వెళ్ళిపోయింది. మీరు కూడా అలాగే ప్రభువు మిమ్మల్ని హక్కున చేర్చుకున్న తర్వాత మీరు ప్రభువుని విడిచిపెట్టి మరలా లోకంలోకి వెళ్ళిపోయారు. అయినప్పటికీ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే హక్కును చేర్చుకుంటాడు అని ఒక సందేశం ఇవ్వడం కోసం హోషేయ ప్రవక్తని దేవుడు ఏం చెప్పాడంటే, వెళ్ళి ఒక స్త్రీని, ఎవరిని? వ్యభిచారం చేసేటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసి మళ్ళీ ఆమెను విడిపించాలంటే వెలబెట్టి కొనుక్కున్నానంట. మీకు విషయం తెలుసా? ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళిపోయింది, ఆ ఇల్లు సానికం పనుకుంటారు కదా, అంటారు కదా, ఆమెను విడిపించాలంటే నాకు డబ్బులేంటి, వెళ్ళిపోయింది, మనం తీసుకురావాలంటే వెల చెల్లించాలంట. ఆయన అంట హోషేయ వెళ్ళి వెల చెల్లించి మరలా తెచ్చుకోండి. దీని అర్థం ఏంటంటే, పాపములో పడిపోయిన ప్రతి ఒక్కరిని దేవుడు విలువ పెట్టి మరలా ఏం విలువ పెట్టాడు చెప్పండి? తన ప్రాణాన్ని పెట్టేశాం. దీని అర్థం ఏంటంటే, లోకములో పాపములో కలిసిపోయిన ప్రతి మనిషిని దేవుడు హక్కును చేర్చుకున్నాడు. అయినప్పటికీ వీరు దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయిన తర్వాత వారిని మరలా ఎలా తెచ్చుకున్నాడు తెలుసా? సొంత భార్య కదా, కానీ ఆమెను తెచ్చుకోవడానికి వెల ఇచ్చి తెచ్చుకున్నాడు హోషేయ. దీని అర్థం ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమించి రక్షించిన మనం దేవుడిని విడిచి అనేక సార్లు వెళుతుంటే ప్రతిసారి దేవుడు వెలపెట్టి నిన్ను తెచ్చుకుంటున్నావు. ఇది దేవుని ప్రేమ అని తెలియచేయడం కోసం హోషేయని దేవుడు వాడుకున్నాడు. హోషేయ ప్రవక్త
చాలా గొప్ప ప్రవక్త. వ్యభిచారిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? వివాహం చేసుకోవాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి ఆస్తిపాస్తులు ఉండలేదా, మంచి వాళ్ళ కదా, ఉద్యోగం ఉందా లేదా, చక్కగా ఉండాలి, ఇన్ని చూస్తారండి. కానీ ఒక విచారం చేసే స్త్రీని వివాహం చేసుకోవాలంటే ఎంత గట్స్ ఉండాలి చెప్పండి. అలాంటి వాళ్ళు మన మధ్యలో ఒక్కడున్నారా? నీకు దండం ప్రభువా, నేను మాత్రం మోసేలాగా మేము మాత్రం పోనే అనేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని మాట విని వీళ్ళు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఏమీ లేదు. కాబట్టి దేవుడు వెలపెట్టి మనల్ని కొను. ఒకసారి ఒక కుర్రోడంట ఒక చిన్న పడవ చేసుకున్నాడంట. మంచి పడవ చేసుకుంటే అది గాలివానికి కొట్టుకుపోయి ఆడుకుంటే కొట్టుకుపోయిందంట. ఒకనొకసారి ఆ రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒక ఏమంటే షాపులో అద్దాల దాంట్లో ఆయన పడవ పెట్టి ఉంది. వెళ్ళిన తర్వాత అరే ఇది నా పడవ కదా, వెళ్ళి అడిగాడంట, అయ్యా ఇదిగో ఇది నేను చేసుకున్న పడవ, నాది నాకు ఇచ్చా, అది నేను సంపాదించుకున్నాను, ఎవరో నాకు అమ్మారు, నీకు కావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు దాన్ని కొనుక్కొని వెళ్ళిపో, అది ఆయనదే, కానీ నీకు కావాలంటే వెల ఇచ్చి కొనుక్కోవాలి. అట్లాగే దేవుడు కూడా మనల్ని సొంత బిడ్డలుగా చేసుకుంటే సాతాను ఏం చేసాడు, మనల్ని పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మరలా యేసుక్రీస్తు వెళ్ళి నా బిడ్డలు నాకు అంటే నాకేమిస్తావంటే ప్రాణం ఇచ్చేసాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. కాబట్టి ప్రవక్తల గురించి మనం ఆలోచిస్తున్నాం, హోషియా గురించి మనం ఆలోచించాం. హోషియా చాలా గొప్ప ప్రవక్త. మాదిరికరంగా చూపించడం కోసం ఒక వ్యభిచారిని వివాహం చేసుకొని మరలా తీసుకొచ్చి వెలబెట్టి కొనుక్కొని అవన్నీ మరలా హక్కుని చేసుకున్నటువంటి హోషియా. అదే దేవుడు కూడా మనల్ని అలాగే హక్కుని చేసుకున్నాం. కాబట్టి ఈరోజు వాక్యంలో యెషయా గురించి చెప్పుకున్నాం, ఇర్మియా గురించి చెప్పుకున్నాం, సమూయేలు గురించి చెప్పుకున్నాం, నాతాను గురించి చెప్పుకున్నాం, దావీదు గురించి చెప్పుకున్నాం. తర్వాత చివరికి హోషియా గురించి కూడా. కాబట్టి నేను ఒకటే చెప్పేది మీకు, ఈరోజు ఎక్కడైనా దేవుని వాక్యం ఉన్నదన్నట్టు ఖండించేటువంటి సేవకులను ఎప్పుడు గౌరవంగా వాళ్ళకి లోబడండి. ఎక్కడైనా సరే ఏ సేవకుడైనా సరే మంచిగా వాక్యం చెప్పి వాక్యం వినండి. ఈ వాక్యము బైబిల్లో ఉందో లేదో కూడా గమనించుకోండి. సత్యమైన వాక్యములో మీరు ఎదగాలని, స్థిరత్వం పొందాలని కోరుకుంటూ ఏది పడితే అది నమ్మొద్దు. వినండి, అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లా. ఏది పడితే అది ప్రవచనాలను నమ్మకండి. దేవుని వాక్యమే స్థిరమైంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, ప్రవచనాలన్నీ నిరర్ధకమైపోతాయి, భాషలన్నీ కూడా. కానీ దేవుని ప్రేమ చివరికి కొరింథీ పత్రిక 13 కొండల పేగల నుంచి విశ్వాసం ఉన్న ప్రవచనాన్ని కూడా నిరర్ధకమే. కాబట్టి నిరర్ధకమైన వాటి కోసం పరుగులు తీయొద్దు, నేను నిలబెట్టే వాక్యం కోసం పరుగులు తీయండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందన. వాక్యం ఎవరు? ఆదియందు వాక్యమును, వాక్యము దేవుడే వాక్యం. కాబట్టి వాక్యం తెలిస్తే నీకు దేవుడు తెలిసినట్టే, దేవుడు తెలిసి నీకు వాక్యం తెలిసి. కాబట్టి వాక్యం మీద బేస్ అవ్వండి, అటు ఇటు పరుగులు చేయొద్దు. ప్రవచనాలని, భాషలని ఉన్నాయన్నీ, కానీ ఏది నిజమైనదో ఏది నిజము కానిదో మీరు గ్రహించి సరైన వాక్యాన్ని పట్టుకోండి. ఆ రోజు వాక్యము ప్రవచనం కానిదాన్ని నమ్మి చాలామంది నశించిపోయారు. ఈరోజు సరైన వాక్యం మీరు వినకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్తామంటే వాళ్ళు మనం నడిపించకపోతే ఏం చేస్తాం చెప్పండి. ఎగ్జామ్కి మీరు ట్రైనింగ్ కోచింగ్ సెంటర్కి వెళ్తాడు, సరిగ్గా బోధించకపోతే ఎగ్జామ్ బాగా రాస్తారా? కాబట్టి టీచర్ మీద అది డిపెండ్ అయి ఉంది. కాబట్టి సరైన వాక్యం వింటేనే పరలోకానికి ఎలిజిబుల్ అవుతారు మీరు. లేదంటే మీరు ఏదైనా చేయండి పర్లేదు, దేవుడు క్షమిస్తాడు అని చెప్పే బోధ కూడా సరైంది, కానీ సరి చేయగలిగే బోధ. సరే, నేను వాక్యం చెప్తే నాకు గుచ్చుకోవాలి, మీకు కూడా నొప్పి తగులుతుంది కొన్నిసార్లు. వాక్యం గుచ్చుకోని వాక్యము, నొప్పి తగిలిన వాక్యమే కాదు. ఓకే, దేవుడి మాటలు దీవించిన చిన్న ప్రార్థన చేద్దాం. తల ఉంచండి. పరిశుద్ధడానికి స్తోత్రాలు. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాయి. నీ కృపలో మమ్మల్ని ఎత్తి పట్టుకొని ఈరోజు నిజంగానైనా నీకు వాక్యం ధ్యానం చేయడానికి, దాని ప్రకారం మేము జీవించాలని ఆశపడుతూ నీ సన్నిధిలో మేము వచ్చి ఉన్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మాదిరికరంగా ప్రభా ఒక ప్రవక్త మాకు సరైన వాక్యము బోధించగలుగుటకు, అది మేము అర్థం చేసుకుంటూ మీ శక్తిని మాకు దయచేయండి. మాకు వివేచన జ్ఞానం అనుగ్రహించండి. మీరు మహిమ పొందండి. సమస్తానికి అప్పగించుకొనొచ్చు. యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము తండ్రి, ఆమేన్. ఒక నిమిషం వైపు చూడండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ప్రభు బల్ల ఆరాధన ఉంది. ఇంకా ప్రతి నెల ప్రభు బల ఆరాధనకి మనకి ఇప్పుడు ప్లేస్ దొరకట్లా, చేసుకున్నా. కానీ ఈ వారం పట్టుబట్టి ఎప్పుడో ముందే కొంచెం కట్టేసి ఉన్నాను. మీటింగ్ ఉంది వాళ్ళకి ఉదయము, ఆయన ఫినిష్ చేసుకొని మనకు టైంకి ఇచ్చారు. ప్రార్థన చేయండి బాగా. ఇంకొక విషయం ఏంటంటే, ప్రభువు వల్ల అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. మీకు తెలుసు, అసలు మీరు తీసుకునేది ఏంటనుకున్నారు? పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరము, రక్తము, భయముతో, భక్తితో
ఇందులో చేవేయాలి. ఏముందిలే అని ఎప్పుడు అనుకోకండి. అది మీరు వేస్తేనే, చెయ్యి వేస్తేనే రేపు అంత్యదినాన మీరు లేపబడతారు. అంత్యదినాన లేపబడాలంటే మీరు ఏం చేయాలి? ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తం అలవాటుగా కాదు, నేను అంత్యదినమున లేపబడినట్లుగా నేను ఖచ్చితంగా వెళ్ళి ఎక్కడున్నా, ఏం చేస్తాను, ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి మీరు మందిరానికి వచ్చి పాలు పంపులు పొందాలి ఖచ్చితంగా. అసలు ఈ విషయంలో ఎప్పుడు కూడా మీరు వెనకంచి మాత్రము వేయవద్దు, లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు అలాగే ఆరోహణం అయిపోయి పైకి వెళ్ళిపోయాడో ఆ శక్తి మీకు రావాలంటే ఆయన శరీరము, ఆయన రక్తం మీరు తినాలి. అలా తినేది ఎందుకంటే అంత్యదినమున మనము లేపబడు నిమిత్తం. ఓకే, ప్రార్థన చేద్దాము. అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సిద్ధపాటు కలిగి, మరి మీరు మోకరించగలిగితే మోకరించండి, నిలబడగలిగితే నిలబడండి, మీ ఇష్టం ఏదైనా. ప్రార్థన పూర్వకంగా మనం అందరం కూడా పాలు పంపులు పొందుకుందాం. యువతరమా తరలేరా, యువజనమా కదలేరా, యువతరమా తరలేరా. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా, ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా. కదలేరా, తరలేరా, కదలేరా, తరలేరా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా. నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము? ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకు